హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అయితే మనం అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ దుబాయ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేసి మాల్దీవ్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తర్వాత కూడా ట్రిప్స్ ఉన్నాయి. సో ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యేలోపు ఈ వీడియోస్ పోస్ట్ చేసేద్దామని. సో ప్రజెంట్ ఇదైతే మనం 124 ఫ్లోర్లో అయితే మనమైతే ఇది ఫౌంటైన్ షో అయితే చూస్తున్నాము. ముందు వీడియోలో 125 అండ్ 148 ఫ్లోర్లో చూసాము. సో ఈ వాటర్ ఫౌంటైన్ షో పైనుంచి చూస్తున్నాం కదా. సో ఈ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందో లేదో కూడా తెలియట్లేదు, బట్ వ్యూ అయితే బాగుంది. ఫోన్లో ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియదు. సో ఇదే వాటర్ ఫౌంటైన్ మనం దగ్గర నుంచి, అంటే అవుట్ ఆఫ్ ది బుర్జ్ ఖలీఫా నుంచి అయితే చూస్తాం. సో అది మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకొక 3-4 డేస్లో అయితే అది పోస్ట్ చేస్తాను. సో దాని తర్వాత డెజర్ట్ వీడియో అయితే ఒకటి ఉంది. దాని తర్వాత ఫుడ్ టూర్ అయితే చేస్తాను. దుబాయ్ మీద ఎలా వెళ్ళాలి, ఏంటి కదా, ప్రజెంట్ వీసా సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ టికెట్ రేట్స్ ఇవన్నీ. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ వాటర్ ఫౌంటైన్ షో అనేది మొత్తం బుర్జ్ ఖలీఫాకి హైలైట్. పైన అంత అయితే లేదు వ్యూ, ఒక స్కై స్క్రాపర్ లాగైతే ఉంది. బట్ బ్యాంకాక్ అయితే ఓపెన్ స్కై స్క్రాపర్, ఇది ఓపెన్ కాదు. సో మనమైతే సన్సెట్ని అంత అయితే ఎంజాయ్ చేయలేము. విండోస్ నుంచి కానీ హిల్స్ నుంచి కానీ చూడొచ్చు అంతే. బట్ బ్యాంకాక్, సింగపూర్లో అయితే స్కై స్క్రాపర్స్ అయితే హై ఉంటాయి, ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుంది. సో అక్కడైతే బాగుంటుంది. ఇక్కడ నాకు పెద్ద అయితే ఏమనిపించలేదు. 148 ఫ్లోర్లో ఉన్నా కూడా, హైయెస్ట్ బిల్డింగ్ ఆఫ్ వరల్డ్ అయినా కూడా అంత అనిపించలేదు. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఓకే. సేమ్ ఇదే వాటర్ ఫౌంటైన్ మనకి థాయిలాండ్లో ఉంది, చాలా కంట్రీస్లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో కూడా ఉంది అనుకో. సో వాటర్ ఫౌంటైన్ కూడా అంత కాదు. బట్ దుబాయ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ అన్నీ చాలా ఫేమస్. అండ్ డెజర్ట్స్ అంటే అన్ని ప్యాకేజెస్ ఉన్న సిటీ అయితే దుబాయ్. అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇది అడ్వాంటేజ్. అండ్ ఈ బుర్జ్ ఖలీఫా కాస్ట్ నేను క్లూప్లో అయితే తీసుకున్నాను. ఈ క్లూప్ వాచెస్ ఎలా తీసుకున్నాను ఇవన్నీ ఫుల్ టూర్లో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ వ్యూ అయితే ఫౌంటైన్ షో అయితే అయిపోయింది, క్లోజ్ అయితే అయిపోయింది. క్లోజ్ అయ్యేటప్పుడు అట్లా సింబల్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే వ్యూ అయితే ఒక సిటీ వ్యూ అయితే తీసేసుకొని మనమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం. సో ఇది సిటీ వ్యూ. పెద్ద అయితే ఏం రావట్లేదు గ్లాస్ ఉండడం వల్ల. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు కానీ ఆ వ్యూ అంత క్యాప్చర్ అయితే అవ్వట్లేదు. ఓపెన్ ఉంటే బాగుండేది, బట్ ఓపెన్ ఉంటే సేఫ్టీ వైజ్ ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జిట్ 124 అయితే వెళ్తున్నాం మనం. సో 124 నుంచి అయితే చూద్దాం. 125 నుంచి ఇందాక మనమైతే వాటర్ ఫౌంటైన్ షో అయితే చూస్తాం. సో 124లో కూడా ఒకసారి చూసేసి మనమైతే వెళ్దాం. ఇక్కడ కొంచెం స్టెప్స్ అయితే ఉన్నాయి దిగటానికి, ఎలివేటర్ కాకుండా. సో 124కి 125కి ఎలివేటర్ వస్తుంది, సింగిల్ ఫ్లోర్ కాబట్టి. సో ఇది గత. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మనం 148కి అయితే చూడొచ్చు. ఇక్కడ కొంచెం ఓపెన్ అయితే పెట్టారు, అది 148, ఇది 124. సో 24 ఫ్లోర్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్లో ఒక బిల్డింగ్, మై హోమ్ జోన్స్లో ఒక బిల్డింగ్. సో ఇక్కడ కొంచెం ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పెయిడ్, ఫ్రీ కాదు, మనమైతే కొనుక్కొని ఉండాలి. స్టాల్స్ ఉన్నాయి, కొన్ని షాపింగ్ స్టాల్స్. ఇవన్నీ జనాలు కూడా అట్లనే ఉన్నారు. చాలా రష్ అయితే ఉంది. సో ఇది 123 ఫ్లోర్ డూప్లెక్స్. ఇది చాలామందికి రాదు, బట్ మనకి విఐపి స్టేటస్ ఉంది కాబట్టి మనల్ని అయితే వేరే లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు. 148 ఫ్లోర్ బుక్ చేసుకున్నాం కాబట్టి. సో ఇది ఇంకొక ఫ్లోర్ వ్యూ ఇలా ఉంటుంది కథ. మొత్తం డూప్లెక్స్ అండ్ సమ్ రెసిడెన్స్ టైప్ అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను. సో మనమైతే 123 నుంచి అయితే మనమైతే స్టార్ట్ అవుతున్నాం. బుర్జ్ ఖలీఫా లిఫ్ట్లో అయితే వచ్చాం. సో లిఫ్ట్ వ్యూ కూడా బాగుంటుంది. అండ్ సో నా పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయిపోతే నేనైతే
పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను. మాల్లో అయితే మనకైతే ఫ్రీ పవర్ బ్యాంక్ అయితే ఇస్తున్నారు. 11:30 దాకా అయితే ఉంది. సో ఛార్జ్ అయితే ఏం చేయదు, ఫ్రీగానే ఉంటుంది. మన పాస్పోర్ట్ అయితే తీసుకుంటారు, మన పాస్పోర్ట్ అండ్ ఫోన్ నెంబర్. సో ఇదొక అడ్వాంటేజ్. మన ఇండియాలో కూడా ఇట్లాంటివి ఉంటే బాగుంటాయి. మాల్స్లో పవర్ బ్యాంక్ అయిపోతే పవర్ బ్యాంక్ క్యారీ చేస్తున్నారు. సో మనది ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటారు జాగ్రత్తగా. సో నేనైతే నా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇచ్చాను. ఇది పవర్ బ్యాంక్ దుబాయ్ మాల్ అని రాసింది. సమ్ నెంబర్ అయితే ఉంది. ఆ నెంబర్ నుంచి నేనైతే వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాను. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. సో ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ మనకి లోవర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ ఒక 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో ఆ 3 ఫ్లోర్స్ పైనుంచి కూడా చూద్దాం. అండ్ ఐస్ స్కేటింగ్ కూడా చూసేసి మనమైతే దుబాయ్ మాల్ అయితే క్లోజ్ చేసేద్దాం. అంటే దుబాయ్ మాల్ నుంచి బయటకు అయితే వచ్చేసి లాస్ట్లో ఇంకా పవర్ బ్యాంక్ అయితే ఇచ్చేస్తాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది దుబాయ్ మాల్ బయట నుంచి వాటర్ ఫౌంటైన్. సో ప్రజెంట్ అయితే మనమైతే వాటర్ ఫౌంటైన్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. పవర్ బ్యాంక్ వల్ల కొంచెం వ్యూ అయితే తేడా అయితే వచ్చింది. అండ్ ఇది దుబాయ్ మాల్ అయితే వర్క్. చాలా ఫుడ్ క్యాంటీన్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా అయితే ఉంటాయి మనకి. సో తిరిగినంత వరకు తిరగచ్చు. మన దగ్గర ఒక 4-5 మాల్లు కలిపితే దుబాయ్ మాల్ లాగా ఉంటుంది. చాలా చాలా పెద్దది, అంటే చాలా ఇంటర్ కనెక్టెడ్, చాలా అంటే లార్జెస్ట్ ఎక్వేరియం ఇవన్నీ అయితే ఉన్నాయి. సో వర్త్, ఫ్రీ కూడా మనకి, అంటే ఏం ఖర్చు పెట్టకపోతే ఫ్రీ. ఫుడ్ మామూలు KFC, మెక్డొనాల్డ్స్ ఈ నార్మల్ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. సో ఇది చూసేసుకుని మనం ఐస్ స్కేటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది చూస్తున్నారు కదా, ఇది ఐస్ స్కేటింగ్. దీనికి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి సంథింగ్ పే చేయాలి. అండ్ మెంబర్షిప్ కార్డ్ సంథింగ్ అయితే ఉండాలి. సో ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు. మొత్తం జాలి అయితే కట్టేసి కింద పడకుండా చూసే వాళ్ళకి. సో సేఫ్టీ వైజ్ కూడా గుడ్. ఇది మాల్ పైనుంచి వ్యూ. ఎలక్ట్రానిక్స్ అన్నీ అయితే ఉన్నాయి, గేమింగ్ జోన్ చాలా వరకు అయితే ఉన్నాయి. అండ్ మనం లాస్ట్ వీడియోస్లో అయితే ఎక్కువ గురించి అయితే చూసాం. సో ఐస్ స్కేటింగ్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి డిఫరెంట్. సో ఐస్ స్కేటింగ్ కూడా కొంచెంసేపు చూశాను, అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. బట్ ఐస్ హాకీ ఇట్లాంటివి ఉంటే బాగుంటాయి, ప్లే చేస్తాయంట ఐస్ హాకీ ఇట్లాంటివి. బట్ ఐస్ స్కేటింగ్ నార్మల్ ఎక్కడైనా చూడొచ్చు. సో మనమైతే ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేద్దాం. బయట వ్యూ ఎలా ఉంది ఏంటి. ఇది ఇక్కడ మనకి బోట్ రైడ్ అయితే చేయొచ్చు. మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తారు వాటర్ ఫౌంటైన్ అప్పుడు. ఇది బుర్జ్ ఖలీఫా బయట నుంచి అయితే వ్యూ సూపర్ అయితే ఉంది నైట్ టైంలో. ఇక్కడ డిస్ప్లేస్ కూడా వేస్తారు, షారుఖ్ ఖాన్ బర్త్డే కానీ, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇలాంటివి అయితే మనకి డిస్ప్లేస్ అయితే వేస్తారు. మొత్తం బుర్జ్ ఖలీఫా అంట 148+6 154 ఫ్లోర్స్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.